తపస్సు అంటే అడవుల్లో కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే కాదు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పారు. ఆధునిక కాలంలో ఉద్యోగం, కుటుంబం మధ్య ఉంటూనే తపస్సు చేయొచ్చు. గీత 17వ అధ్యాయంలో తపస్సును 3 భాగాలుగా వివరించారు. శరీరం, వాక్కు, మనస్సు వీటి ద్వారా తపస్సు చేయవచ్చు. శారీరక తపస్సు అంటే శుచిత్వం, అహింస, గురువులను గౌరవించటం, నియమనిష్టలు పాటించటం. వాక్ తపస్సు అంటే కోపం రాకుండా, ఎవరికీ నొప్పి కలగకుండా సత్యంగా మాట్లాడటం. మానసిక తపస్సు అంటే మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవడం, అసూయ, ద్వేషం దూరం పెట్టడం. ఇవే సాత్విక తపస్సులు. ఇవి శాంతి, ఆత్మ సంతృప్తిని ఇస్తాయి. గుర్తింపు కోసం, ప్రదర్శన కోసం చేస్తే అది రాజస తపస్సు అవుతుంది. ఇతరులకు హాని కలిగించే విధంగా చేస్తే అది తామస తపస్సు అవుతుంది. అయితే నిజమైన తపస్సు చేయడం ద్వారా దుర్గుణాలపై విజయం సాధించవచ్చు. రోజుకు కొన్ని నిమిషాలు ఆత్మ పరిశీలన చేయడం, మాటలపై నియంత్రణ పెట్టడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం ఇవే ఈ కాలానికి సరైన తపస్సు. శరీరం, మాట, మనస్సు శుద్ధి అయితే అదే దైవానుగ్రహానికి మార్గం అవుతుంది.